ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది, చాలా ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థమయ్యే భాషలో ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధన చేసి, ఎన్నో పుస్తకాలు రాసి ఆహ్, చాలా అంటే చాలా శ్రమ పడుతున్నారు ఈ వయసులో కూడా అని చెప్పొచ్చు. 60 పదుల వయసులో కూడా చాలా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మసన్ చెన్నప్ప గారు. మనందరికీ సుపరిచితులు. ఆచార్య మసన్ చెన్నప్ప గారితో మాండూక్యోపనిషత్తుకు సంబంధించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదా గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. అసలు పాదాలు ఏమిటి? దానికి సంబంధించి గత వీడియోలో తెలుసుకున్నాం. మరి ఈ ఒక్కొక్క పాదం గురించి వివరణాత్మకంగా వివరించండి. మనకు ఈ మాండుక్యోపనిషత్తు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి అతనిలో 4 పాదాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. హ్మ్. ఇందులో మొదటి పాదం అది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థ ఓంకారంలోని అకారం మనకు తెలియజేస్తుంది. హ్మ్. హ్మ్. అంటే సృష్టి రచనకు తెలియజేస్తుందన్నమాట జాగ్రత్త అవస్థ. ఓకే. అంటే పరమాత్మ సృష్టికర్త అనే విషయాన్ని హ్మ్. అకారం తెలియజేస్తూ ఉంది. హ్మ్. అంతేకాదు ఈ అకారం జాగ్రత్త అవస్థను తెలియజేస్తుంది. హ్మ్. ఇది ఒక పాదం అన్నమాట. అది. అంటే పరమాత్మను మనం తెలుసుకోవడానికి ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు, ఆ ఓంకారంలోని అకారం హ్మ్. పరమాత్మ ఈ సృష్టి రచన చేస్తాడు అనే విషయాన్ని మనకు హ్మ్. తెలియజేయడం జరిగింది. హ్మ్. కాబట్టి అకారం అనేది ఒక పాదం అన్నమాట. హ్మ్. హ్మ్. ఓంకారంలోని అకారం అనేది ఒక పాదం. ఒక పాదం. హ్మ్. తర్వాత ఇందులో ఈ జాగ్రత్త అవస్థలో ఆయన ఎట్లా ఉంటాడో జాగ్రత్త అవస్థ అంటే బహిప్రజ్ఞ అన్నమాట. హ్మ్. బహిప్రజ్ఞ అంటే ఆయన, ఆయన యొక్క ప్రజ్ఞ బహిర్గతం అవుతుంది అన్నమాట. ఆయన ఎవడిలో మానవునిలో ప్రజ్ఞ గూడా బహిర్గతమైతేనే హ్మ్. అతడు ఏ పనైనా జేయగలుగుతాడు. కాబట్టి ఈ పాదం ద్వారా ఏది జాగ్రత్తవస్థ పాదం ఏం తెలియజేస్తుందంటే, హ్మ్. భగవంతుడు బహిప్రజ్ఞ కలిగిన వాడు అని తెలియజేస్తుంది. రైట్. హ్మ్. అది. బహిప్రజ్ఞ ఉంటేనే సృష్టి రచన హ్మ్. జరుగుతూ ఉంటుంది. అంతేగాదు ఇతడు స్థూల బుక్ అన్నమాట. హ్మ్. అంతేగాదు అతన్ని స్థూల బుక్ అంటుంది ఈ పాదం. హ్మ్. మొదటి పాదం ఏం చేస్తుంది ఇతన్ని మనకు బహిప్రజ్ఞుడు అని చెప్తుంది. హ్మ్. బహిప్రజ్ఞ కలిగిన వాడు అని చెప్తుంది. స్థూల బుక్ అని చెప్తుంది. హ్మ్. స్థూల బుక్కు అంటే ఏమిటంటే వివిధ పదార్థములను సృష్టించినవాడు అన్నమాట. అబ్బా! అది. హ్మ్. దాన్ని స్థూల బుక్ అంటారు. హ్మ్. హ్మ్. స్థూలమైనటువంటి అవును. పదార్థాలను పెద్దది అని. సూర్యచంద్రాదులని హ్మ్. హ్మ్. సూర్య చంద్రమసౌ ధాత హ్మ్. యథాపూర్వమ కల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వహ. హ్మ్. ఇది స్థూల బుక్కు అంటానికి ఇది ముఖ్యమైనటువంటిదన్నమాట. హ్మ్. పంచభూతాలు స్థూల భూతాలివి. హ్మ్. స్థూలమైనటువంటివి. హ్మ్. అంతేకాదు సూర్యచంద్రాదులు, నక్షత్రాదులు, గ్రహాలు ఇవన్నీ గూడా స్థూలమైనటువంటివి. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ స్థూలమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించేవాడు భగవంతుడు. హ్మ్. కాబట్టి అకారం ఏం చేస్తుంది అంటే హ్మ్. భగవంతుని యొక్క బహిప్రజ్ఞ అంటే బహిర్గతమైనటువంటి ప్రజ్ఞను తెలియజేస్తుంది. హ్మ్. ఓంకారంలోని అకారం మొదటి పాదం. హ్మ్. అది భగవంతుని యొక్క బహిప్రజ్ఞను తెలియజేస్తుంది. హ్మ్. అతడు సమస్త పదార్థాలను సృష్టించినాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది హ్మ్. అని మనకి ఉపనిషత్తు చెబుతోంది. హ్మ్. తర్వాత ఓంకారంలోని రెండవ వర్ణం ఉంది. హ్మ్. ఉకారం అన్నమాట. హ్మ్. అదేమిటి స్వప్నావస్థ అన్నమాట. హ్మ్. ఈ స్వప్నావస్థలో జీవుడు కలలు కంటూ ఉంటాడు హ్మ్. కదా! బయట ఏ పనులు చెయ్యడు వాడు. ఓకే. అక్కడ స్వప్నావస్థ లోపల అవును. మనస్సు పనిచేస్తది గానీ, మనకు ఇంద్రియాలు పనిచేయవు. అవును. అయితే భగవంతునికి ఉకారం ఏదైతే ఉన్నదో, పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి హ్మ్. ఈ ఉకారం అనేది రెండో పాదంగా ఉపయోగపడుతుంది. హ్మ్. అంటే ఓంకారంలోని రెండవ వర్ణం ఏదైతే ఉన్నదో హ్మ్. ఉకారం, హ్మ్. అదేం జేస్తుంది అంటే భగవ బ భగవంతుని యొక్క స్వప్నావస్థను తెలియజేస్తుంది. కానీ హ్మ్. భగవంతునికి స్వప్నం లేదు, జాగ్రత్త అవస్థ లేదు, అవును. అవును. ఏ అవస్థ లేదు, నిద్రావస్థ ఏది లేదు. హ్మ్. కానీ ఈ యొక్క అతడు ఏం చేస్తాడు ఈ స్వప్నావస్థలో ఆయన అంతఃప్రజ్ఞ కలిగిన వాడవుతాడు. హ్మ్. అదన్నమాట. అంటే లోపల తన యొక్క ప్రతాపాన్ని చూపెడతాడు. తన యొక్క హ్మ్. తెలివితేటలను చూపెడతాడు. హ్మ్. అంటే తెలియకుండా ఈ సృష్టి పోషణ జరుగుతూ ఉంటుంది. హ్మ్.
అందుకనే అది. సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవం అన్నారు. అదన్నమాట. అట్లా అన్నమాట. కాబట్టి ఇప్పుడు సూర్యుడిని నిర్మించాడు. ఆ ఉమ్, రశ్మిని రక్షించాలి. అవును అవును. ఆయన చెట్లను వీటినన్నిటిని కూడా సృష్టించాడు. ఉమ్, కాబట్టి పోషక శక్తి అనేది ఉండాలి. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక సృష్టి పోషణకు సంబంధించిన విషయం అన్నమాట. ఉమ్, అంటే సృష్టిని పోషించకపోతే లాభం లేదు. అవును. ఇప్పుడు చెట్టు పెట్టగానే సరిపోదు గదా! ఉమ్, ఏవండి? అదే అదే దానివల్ల మానవులకు ఉపయోగం కలగాలి. ఉమ్, ఇది రహస్యంగా జరుగుతుందన్నమాట. ఇది ఉమ్, స్వప్నావస్థ అన్నమాట. రైట్. పరమాత్మ యొక్క రెండో పాదం ఏమిటి అంటే, ఉమ్, పరమాత్మను తెలుసుకోవడానికి ఇది రెండో పాదం. ఉమ్, దాన్ని స్వప్నావస్థగా చెప్పారు. కానీ భగవంతునికి స్వప్నావస్థ లేదు. ఉమ్, కానీ ఆయన ఏమిటి అంతఃప్రజ్ఞానమాట. కాబట్టి తన శక్తి వల్ల ఏమవుతుంది? ఈ యొక్క సృష్టి యొక్క పోషణ జరుగుతూ ఉంటుంది. ఓకే. సృష్టి యొక్క స్థితి ఏమో ఉమ్, అకారం సూచిస్తుంది. ఉమ్, సృష్టి యొక్క పోషణనేమో ఉకారాన్ని సూచిస్తుంది. ఉమ్, ఉమ్, కాబట్టి ఈ విధంగా అతని అంతఃప్రజ్ఞ అనేది మనకు ఈ పాదం వల్ల తెలుస్తుంది. తెలుస్తూ ఉంది. ఉమ్, అంతేకాదు అతడు ప్రవియుక్త బుక్ అన్నమాట. ఉమ్, అయితే ఇంకా ఏమిటి ఆయన? జ్ఞానులను, అజ్ఞానులను అందరిని కూడా పోషించగలుగుతున్నాడు. ఉమ్, అందరిని ఉమ్, కూడా. ఉమ్, వెంటనే పాపాత్ములను శిక్షిస్తాడు, పుణ్యాత్ములను రక్షిస్తాడంటానికి ఉమ్, వీల్లేదు. ఉమ్, కాబట్టి మనం చేసే కర్మలను ఆయన తెలుసుకుంటాడు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశుధాభిరామ ఉమ్, వినరవేమన్నాడు. ఇది ఉమ్, స్వప్న స్థితికి సంబంధించిన అంశమే అన్నమాట. ఉమ్, అంటే భగవంతుడు మనం తెలిసి చేసినా తెలియక చేసినా మన ఉమ్, కర్మల యొక్క ఉమ్, విధానం అంతా ఆయన తెలుసుకోగలుగుతున్నాడు. వాటికి ఉమ్, ఫలాలు ఇవ్వగలుగుతున్నాడు. మన ఉమ్, చేత సుఖదుఖాలను అనుభవింపజేస్తున్నాడు. ఉమ్, కాబట్టి ఇది రెండవ పాదం అన్నమాట. అంటే పరమాత్మను తెలుసుకోవడానికి ఇది ఉమ్, రెండవ పాదము స్వప్నావస్థ అన్నాడు. ఉమ్, తర్వాత మూడో పాదం ఏదైతే ఉన్నదో అది నిద్రావస్థ. ఉమ్, దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. ఉమ్. అందులో అంటే ఇప్పుడు ఇదొక సందేహం అండి. ఉమ్, స్వప్నావస్థ, నిద్రావస్థ ఒకటి కాదా? కాదు. ఉమ్, స్వప్నావస్థలో మనకు ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు పనిచేస్తుంది. ఉమ్, నిద్రావస్థలో ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు పనిచేయవు. ఓ, అదన్నమాట ఉమ్, ఉమ్, అసలక్కడ. స్వప్న స్థితిలో స్వప్న స్థితిలో మనకు ఈ ప్రపంచ పదార్థాలన్నీ ఉమ్, కనిపించవు. ఉమ్, శంకరాచార్యుల యొక్క అద్వైత సిద్ధాంతానికి ఉమ్, ముఖ్యంగా ప్రాతిపదిక ఏమిటంటే స్వప్నావస్థ, నిద్రావస్థనే అమ్మా. ఉమ్, స్వప్నావస్థలో ప్రపంచ పదార్థాలు లేవు. ఉమ్, కాబట్టి ఆయన ప్రపంచమే లేదన్నాడు. ఉమ్, నిద్రావస్థ లోపల వీడు ఉన్నది లేనిది తెలియదు. ఉమ్, కాబట్టి జీవుడే లేడు పో అన్నాడు. ఉన్నది ఉమ్, దేవుడే అన్నాడు. రైట్. ఉమ్, కాబట్టి ఇక్కడ మూడో పాదం ఏదైతే ఉన్నదో అది మకారము. ఉమ్, ఉమ్, ఓంకారంలోని మకారం మూడో పాదం. పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేయడానికి అది మూడో పాదంగా ఉపయోగపడుతుంది. ఉమ్, అందులో ఆయన ప్రజ్ఞానఘనుడు అన్నమాట. ఉమ్, ఎంతో ప్రజ్ఞ ఉండాలి. ఉమ్, లేకపోతే అది ప్రళయావస్థ. అవును. ప్రళయావస్థ, నిద్రావస్థ, ప్రళయావస్థ రెండొకటే. ఉమ్, ఉమ్, నిద్రావస్థలో జీవుడు ఏ పనులు చెయ్యడు. ఉమ్, చెయ్యడు. ఉమ్, కానీ నిద్రపోతూ ఉంటాడు వాడు అంతేను. కానీ ఉమ్, భగవంతుడితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఉమ్, కాబట్టి ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు కాబట్టి ఆనందాన్ని ఇచ్చేవాడేవాడు భగవంతుడు గనుక ఆయన ఆనంద బుక్ అన్నమాట. ఓ, ఆనంద బుక్ అన్నారు దాన్ని. ఉమ్, ఉమ్, అది ప్రవియుక్త బుక్ ఏమో స్వప్నావస్థలో. స్వప్నావస్థ. ఉమ్, తర్వాత జాగ్రత్త అవస్థలోనేమో ఆయన ఆయన చెప్పబడినటువంటిది ఏమిటంటే ఆయన స్థూల బుక్ అన్నాడు. స్థూల బుక్. అంటే స్థూల బుక్, ప్రవియుక్త బుక్, ఉమ్, తర్వాత ఇక్కడ ఆనంద బుక్ అన్నమాట. ఆనంద బుక్. ఈ విధంగా ఆ వర్ణములు ఉమ్, భగవంతుని యొక్క 3 పాదాలను తెలియజేస్తూ ఉన్నాయి. ఉమ్, అంటే 3 అవస్థలను మనకు తెలియజేస్తున్నాయి. ఉమ్, కానీ 4వ అవస్థ కూడా ఉంది. ఏమిటది? అది ఆ అవస్థ చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని కూడా మన ప్రేక్షకులు తెలుసుకోవాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే. ఓకే. అయితే 4వ అవస్థ గురించి ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఇక పాదాలకు సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. అంతేకాకుండా ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో మనకసలు తెలీదు. ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దానికి సంబంధించిన పరిశోధన చేసి స్వతహాగా మనకి అర్థమయ్యే సరళమైన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మసం చెన్నప్ప గారు. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.